ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం పట్టణంలోని జిల్లా వైద్యశాలను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి వార్డును సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలు సదుపాయాలపై ఆరా తీశారు. డాక్టర్లు అందుబాటులో ఉన్నారా, రోగులకు సరైన చికిత్స అందిస్తున్నారా అని పరిశీలించారు. వైద్యం కోసం వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అందుతున్న సేవలపై సంతృప్తిగా ఉన్నారా, ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడగ పలువురు రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే డాక్టర్లు, నర్సులు, వార్డు సిబ్బందితో సమావేశమై ఆసుపత్రిలో అందుతున్న సేవలు, అవసరమైన పరికరాలు, సౌకర్యాలపై చర్చించారు. ఓపీ అత్యవసర విభాగాల్లో అందుతున్న వైద్య సేవలను సమీక్షించారు. వైద్యం కోసం వచ్చే రోగులను ఇతర ప్రాంతాలకు రిఫర్ చేయకుండా మార్కాపురం జిల్లా వైద్యశాలలోనే అన్ని సదుపాయాలతో చికిత్స అందించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా శస్త్రచికిత్సలకు అవసరమైన పరికరాల కొరత ఉందని డాక్టర్లు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. వైద్యశాల అభివృద్ధి కోసం మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అవసరమైన పరికరాలు మరియు అభివృద్ధి పనులపై చర్చించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ తనిఖీలలో వైద్యశాల డాక్టర్లు, సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. అలాగే డాక్టర్స్ను, పేషెంట్స్ని, ఎంప్లాయీస్ని అందరినీ కూడా ఒకరికి సంబంధం లేకుండా ఒకరినితో ఇంటర్వ్యూ చేయటం, మాట్లాడటం ఇవన్నీ కూడా చేశాం. పబ్లిక్ అయితే సాటిస్ఫాక్షన్ బాగానే ఉంది. కాకపోతే కొంత ఎక్విప్మెంట్ కొరత ఉండటం వల్ల ఇక్కడ హాస్పిటల్స్లో మేము అన్ని ఆపరేషన్ చేయలేకపోతా ఉన్నాం. ఆ ఎక్విప్మెంట్ అనేవి మాకు అవైలబిలిటీలో ఉంటే చేయగలుగుతాం అనేటువంటి మెసేజ్ని డాక్టర్స్ ఇవ్వగలిగారు. అయితే ఎట్టకేలకు నిర్ణయానికి వచ్చాం. రేపు హెచ్డిఎస్ మీటింగ్ పెట్టుకొని రేపు ఈ ప్రాంతంలో ఈ జీజీహెచ్ హాస్పిటల్కి సంబంధించి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఏ రకంగా చేస్తే ఇవి రెక్టిఫై అయితే ఇవన్నీ కూడా రేపు కూలంకుషంగా చర్చించుకున్నామని. రేపు పండుగ రోజైనా కూడా, సెలవు దినమైనా కూడా 2 to 5 ఈ దీనికి కేటాయించుకోవడం జరిగింది. రేపు 2 గంటల నుంచి 5 గంటల మధ్యన మన హాస్పిటల్ సంబంధించినటువంటి మౌలిక వసతులు, ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రెక్టిఫై చేసడానికి చర్యలు తీసుకునేదానికి రేపు డిస్కషన్ చేస్తాం. త్వరలో మా హాస్పిటల్కు మంచి పేరు వచ్చే విధంగా ఈ హాస్పిటల్ తయారు చేస్తాం.